హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఇక ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే వీడియో అన్నట్టు. సో, పొద్దుట లేసిన తర్వాత ఫస్ట్ టీవీలో ఈ ప్రోగ్రామ్స్ అయితే ఇక ఆన్ చేసి పెడతాడు మా డ్యాడీ. ఇదేంటంటే ఓంకారం ప్రోగ్రామ్. అలాగే హరహర మహాదేవ శివుడిది ఒక సీరియల్ కూడా వస్తది. ఇక మహాభారతం ఇవన్నీ మా నాన్న చూసుకుంటూనే ఉంటాడు టీవీలో. ఇక పిల్లలు నిద్ర లేసాక ఇక వాళ్ళకే రిమోట్ అన్నట్టు. ఇక్కడైతే ఇక పిల్లలు త్వరగానే లేసారు. అమ్మ దోస చేసిందన్నట్టు బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక ఆ డే ఫైనల్ అన్నట్టు ఉండడం. ఇక 2 డేస్ వీడియో అయితే నేను ఈరోజు అయితే అప్‌లోడ్ చేశాను. బోర్‌గా ఫీల్ అవ్వకుండా అయితే మన వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక ఆ రోజు మంచిర్యాల వెళ్దామని అయితే మేము రెడీ అయ్యాం. మంచిర్యాల అంటే మేము ఫస్ట్ అమ్మ వాళ్ళు అక్కడే ఉండేది. నా బిఫోర్ మ్యారేజ్ అక్కడే ఉండేవాళ్ళు. ఇక డ్యాడీ రిటైర్మెంట్ అయ్యాక ఇక్కడ వచ్చి కొత్తగా ఇల్లు కట్టారన్నట్టు. సో, నానమ్మ వాళ్ళ ఊరికి దగ్గర కదా అన్నట్టుగా పెద్దపల్లిలో అయితే మేము ఇల్లు కట్టేశారు అమ్మ వాళ్ళు. ఊర్లోనే ఉంటా అన్నారు. బట్ నేనే చెప్పా ఊర్లో వద్దు, దూరంగా ఉండాలని చెప్పాను. ఇక ఏంటంటే దూరంగా ఉంటేనే ప్రేమలుంటాయి. అందుకే దూరంగానే ఉండాలి మన వాళ్ళందరికీ. ఎప్పుడో ఒకసారి హాయ్ బాయ్ అన్నట్టుగానే ఎళ్లి కలిసి రావాలి. అంతేకాని దగ్గరైతే ఇక ఎందుకెళ్తున్నాం మంచిర్యాలకంటే అమ్మ మెడలో తాళి ఉంటది గదా! అది బ్రేక్ అయిపోయిందన్నట్టు. సో, అది అక్కడ ఆర్డర్ ఇచ్చాము. ఎప్పుడో ఒక 10 డేస్ బ్యాకే ఆర్డర్ ఇచ్చామన్నట్టు. ఇక అది చైన్ అయింది రండి అని చెప్పారు వాళ్ళు గోల్డ్ షాప్ వాళ్ళు. ఇక అందుకే తీసుకోవడానికైతే వెళ్తున్నాం. ఇక వెళ్ళే దారిలో ఇది గోదావరిఖని బస్ స్టాండ్ ఆపోజిట్ గల్లీలో ఒక వైష్ణవి అనే స్వీట్ హౌస్ ఉంటది. నేను మన పాత ఛానల్ వీడియోస్‌లో కూడా ఉంటదిది. చా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి స్వీట్ ఐటెమ్స్ అయితే. చాలా బావుంటాయి. స్నాక్స్ అయినా, స్వీట్స్. ఇక ఎక్కువ మా అన్నయ్యకి రసమలై అంటే ఇష్టం. వాడి కోసం అన్నట్టుగా నేనివి ఫస్ట్ అయితే ఒకటి తిని ఒక 3 అయితే పార్సెల్ అయితే తీసుకుంటా. ఇక ఎళ్ళాం గోల్డ్ షాప్‌కెళ్ళాం. అవన్నీ తీసుకొనైతే గోల్డ్ షాప్‌కెళ్ళాం. ఇక్కడ చూసారా ఈ డిజైన్ అయితే ఇది ఉట్టి డిజైన్ అంటారంట దీన్ని. నేను ఆ డిజైన్ ఎప్పుడైనా మనం చైన్ వేసుకోవడమే కాదు వాటి డిజైన్స్‌కి నేమ్స్ ఉంటాయి. అవి కూడా కనుక్కోవాలి ఎప్పుడైనా. నేను ఖచ్చితంగా అడుగుతాను. ఏదైనా చైన్ చేపించినా కూడా ఆ చైన్ నేమ్ ఏంటి అని అడుగుతాను. మనం డిజైన్స్ నేమ్ సారీ చైన్ నేమ్ కాదు. చైన్ డిజైన్ నేమ్ అన్నట్టు. సో, ఈ చైన్ డిజైన్ నేమ్ ఏంటి అనంటే ఉట్టి. అంటే మనం కృష్ణుడి అప్పుడు ఉట్టి కొడతామంటాం కదా! ఆ ఉట్టి డిజైన్ అంట. బావుంది. బాల్స్ లాగా వచ్చినాయి. ఇక వెళ్ళేసరికి బేవదిన అయితే వంట చేసింది. పప్పు, లూజ్ పప్పు అండ్ చారు, అలాగే నాకిష్టమైన యెల్లో కలర్ ఆలూ ఫ్రై అన్నట్టు అవైతే చేసింది. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. అప్పటికి ఈవినింగ్ అయింది. ఇక నేను అయితే నా లంచ్ 4:00 అయిపోయింది. ఈవినింగ్ 4:00కి లంచ్ చేశానన్నట్టు. ఇక మమ్మీ అయితే ఇక్కడ తాళికైతే అవి సెట్ చేసి మెడలో యేసుకుంటుందన్నట్టు. కాకపోతే చాలా బాగుంది డిజైన్. మేము మంచిర్యాలలోనే ఎందుకు చేపించుకుంటామంటే అక్కడ గోల్డ్ చాలా బాగుంటదండి. ఆహ్, బెల్లంపల్లి అండ్ మంచిర్యాల్ అటు సైడు. నాకు తెలిసింది చెప్తున్నాను. సో, పెద్దపల్లిలో గోల్డ్ షాపులు లేవా అంటే ఉన్నాయి. కానీ మాకు ఒక 2 ప్లేసెస్‌లో మాత్రం గోల్డ్ ఎందుకో మాకు నచ్చలేదు పెద్దపల్లిలో. నేను షాప్ నేమ్స్ అయితే మెన్షన్ చేయను. బట్ గోల్డ్ కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది. అందుకే ఇక వద్దు అని ఫస్ట్ మేము ఎక్కడ అయితే తీసుకున్నామో అక్కడికే నా మ్యారేజ్‌లో కూడా మేము మంచిర్యాలలోనే చేపించుకున్నాం. త్రిపుర జ్యువెలర్స్ అని ఒక చిన్న షాప్. షాప్ చిన్నగానే ఉంటది. కాకపోతే గోల్డ్ మాత్రం చాలా బావుంటది. ఎక్కడ ఇప్పుడు మంచిర్యాలలో అన్ని షాపుల్లో గోల్డ్ బావుంటది. ఇంకా వేరే ప్లేసులలో అస్సలు గోల్డ్ బావుండదని నేను అనట్లేదు. మేమెళ్ళిన షాప్‌లో అయితే గోల్డ్ బాలేదు పెద్దపల్లిలో. ఒక 2 షాప్స్ అని చెప్పాను కదా! ఆ ఇద్దరి దగ్గర తీసుకుంటే ఇద్దరి దగ్గర బాలేదు. అందుకే ఇక మాకు వీళ్ళు తెలిసిన వాళ్ళు. డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ షాప్ అది. ఇక అక్కడికైతే ఎళ్లి ఓకే. మేము ఎప్పటినుంచో ఇప్పటికి ఓ 25 ఇయర్స్ నుంచి గోల్డ్ అయితే అక్కడే తీసుకున్నాం. ఇక అందుకే నమ్మకం కాబట్టి అక్కడే ఎళ్లి తీసుకున్నామన్నట్టు. ఇంత తేడా కూడా ఉండదు. చాలా బావుంటది గోల్డ్. ఇక అమ్మ చైన్‌కైతే 4 తులాస్ అయింది ఆ తాళి డిజైన్‌కి. బావుంటది. బాల్స్ లాగా బావుంది చైన్ డిజైన్.
ఇక అది మా పిన్నికి అండ్ మా 2 కజిన్ సిస్టర్స్ కూడా సేమ్ డిజైన్ అన్నట్టు. చాలా లావుగా కనిపిస్తది. మనం మెడలో ఆ ఒక్క తాళి ఉంటే చాలు. ఇక ఈ హారం, నెక్ సెట్స్ ఇవేమి అవసరం లేదు. నిండుగా కనిపిస్తదన్నట్టు. కొన్ని కొన్ని తాళి డిజైన్స్ చాలా బావుంటాయి. కాకపోతే కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికి చాలా సన్నగున్న చైను తాళి డిజైన్ అంటేనే ఇష్టముంటది. కొందరికి అలా కాదు. లావుగా ఉండాలి చైన్ మెడలో అని అనుకుంటారు. సో, ఎవరికిష్టం వచ్చినట్టుగా ఎవరి చాయిస్ ఆళ్ళది. ఇక మేమైతే బ్యాక్ ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసరికి మమ్మీ పిల్లలకైతే ఈ స్నాక్స్ అన్నీ తీసుకుంది. ఇది ఇంకొక డే అన్నట్టు. ఇక అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారన్నట్టు. సో, ఇక పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు కదా అన్నట్టుగా ఫుల్‌గా అయితే బయటికెళ్ళి సియానాను తీసుకొనెళ్ళిందమ్మ. తీసుకొని ఇవన్నీ తీసుకొనొచ్చింది. పిల్లలు ఇంట్లో ఉంటే చాలా బోర్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక టీవీ ఎంతసేపు చూస్తారు చూడలేరు. డ్రాయింగ్స్ ఏసుకోండి అంటే కాసేపు అలా డ్రాయింగ్స్ ఏసుకున్నారు. ఇక లైట్‌గా మమ్మీ అందుకే పెద్ద పాపని తీసుకొని బయటికెళ్ళింది. ఇక వచ్చేసరికి ఇవి ఏంటంటే డ్యాడీ ఊరు నుంచి తీసుకొచ్చాడు. ముంజికాయలివి. ఈ సీజన్‌లో ఈ ఫ్రూటే కదా ఫేమస్ అన్నట్టు. ఇక ముంజికాయలైతే తీసుకొచ్చారు. తిన్నాము. అదే రోజు మా వారు కూడా వేరే వాళ్ళకి ఊర్లో చెప్పాడంట. వాళ్ళు ఇలా ఇది మొత్తం టోటల్ ఫ్రూటే కాకుండా అందులో ఉన్న ఇట్లా పీసెస్ ఒక కవర్‌లో తీసుకొచ్చి ఇచ్చారన్నట్టు. చాలా బాగున్నాయి. కానీ ఒకే రోజైతే తినలేకపోయాం మేము. ఫ్రిడ్జ్‌లో పెడితే ఓకే. నెక్స్ట్ డే తినొచ్చు. బట్ ఎక్కువ డేస్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవద్దు. టేస్ట్ అంత బాగుండదివి. ఇక మేమైతే తినలేకపోయాం. పక్కన వాళ్ళకైతే ఇచ్చామన్నట్టు. ఇవి ఉగాదికి చేసుకునే భక్షాలు కదా! మా మమ్మీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటది. సో, మా వారొచ్చారు. తన కోసమని అయితే ఇవి చేసింది. చాలా బావుంటాయి. బెల్లం అండ్ శనగపిండితో కాంబినేషన్‌లో చేస్తాం కదా! బావుంటాయి. అలాగే ఇవి పెసరపప్పు వడలన్నట్టు. వేడివేడిగా తింటే మాత్రం చాలా సూపరుంటాయి. ఇక మా డ్యాడీ, నేను కూర్చొని కాసేపు అలా మాట్లాడుకున్నాం. సో, డ్యాడీ వెళ్తున్నారు ఇక్కడికి. ఆహ్, ఇవేంటి గంగోత్రికి, అలాగే కేదారినాథ్ ఇలా ఈ టూర్‌కెళ్తున్నారన్నట్టు. సో, లిస్ట్ అయితే ఇచ్చారు నాకు. ఇవి అని ఓకే. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను డ్యాడీకి. సో, జాగ్రత్తగా అయితే వెళ్ళిరమ్మని చెప్పాను. ఇక తనకి ఇంట్రెస్ట్ ఇలా వెళ్ళడం. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా నీరసంగా ఉంది. అంత దూరం అన్ని డేస్ ఎళ్ళొస్తానా అని అన్నాడు. సో, ఇంట్లో ఉంటేనే ఇలాగ ఉంటది. బయటికెళ్తే ఇలా ఈ సిక్‌నెస్ అంతా ఏది ఉండదు. మనం ఇంట్లో ఉంటేనే లేజీగా ఉంటాం. బయటికెటైనా టూర్స్‌కెళ్ళినప్పుడు కొంచెం బావుంటదని చెప్పాను నేను డ్యాడీకి. ఇక ఆ రోజు నైట్ అయితే ఇలా అమ్మ వాళ్ళ ఇంటి ముందు గూడా రోడ్డు మొత్తం కంప్లీట్ అయింది. చాలా బావుంది ఇప్పుడు. సో, వాక్ చేసుకోవడానికైతే బావుందన్నట్టు. ఇక డ్యాడీకైతే లగేజ్ అంతా ప్యాక్ చేసి అయితే పెట్టాం. ఇక ఈ పిల్లలు డ్యాడీ వాకింగ్ చేస్తుంటే డ్యాడీతో పాటు ఇగో ఇలా వాక్ చేస్తున్నారన్నట్టు. ఇక ఈ ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో అదే లాస్ట్ డే ఇక నేను హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోయామన్నట్టు. ఇది ఈరోజు వీడియో అండి. వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.